అబ్బబ్బబ్బబ్బబ్బా! మనుషులు ఎంత నటన మనుషులండి. ఎంత నటనతో జీవిస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకోలా, పని ఉన్నప్పుడు ఒకలా, పని అయిపోయిన తర్వాత ఒకలా, ఏదన్నా అబ్బో నీకు మంచి పొజిషన్ కావాలంటే పొగడటము, వారికి గిఫ్ట్స్ ఇవ్వటము, ఆకాశంలో పెట్టడం, పని అయిపోయిన తర్వాత వారి గురించి చెడుగా మాట్లాడటం. ఆహా ఆహా! అసలు మనుషుల యొక్క మాటలు వర్ణనాతీతం అమ్మ తల్లో. ఊహించుకుంటేనే అసలు అందలానికి ఎక్కినట్లుగా ఉంది. ప్రియ సహోదరులారా, మనిషి జీవితము నటనా పరుడు. ఎంత నటనలతో జీవిస్తూ ఉన్నారంటే అంత నటిస్తూ ఉన్నారు. మన ముందు ఒకలాగా, మన పక్కన ఒకలాగా, మన ముందు మనల్ని పొగట్టం, మన పక్కకెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడటము. ప్రియ సహోదరులారా, డబ్బు, నటన, ప్రేమ ఇవన్నీ కూడా దొంగ వ్యవహారాల్లా జీవిస్తూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి రక్షణ ఉన్నటువంటి ప్రభు దగ్గర మనం ఇంతవరకు ఈ నటన చేస్తూ ఉంటాము. ప్రభు ఈ వారంలో మరి మనం గుడ్ ఫ్రైడే రోజున శిల్వ మీద కొట్టబడి మరణం పొందబోతున్నారు. ఆదివారం రోజున ఉత్థానం అవబోతూ ఉన్నారు. మరి ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ నటన? ఎవరి ముందు ఈ నటన? ప్రభు దగ్గర కూడా నువ్వు నటిస్తూ ఉన్నావా? జనాన్ని ముందు ఉపవాసం ఉన్నట్లు, ప్రార్థన చేసినట్లు, దాన ధర్మాలు చేసినట్లు, ఫాస్టింగ్ ఉన్నట్టుగా ఉంటూ లోపల నటనతో, వేషంతో జీవిస్తూ ఉన్నావు. ప్రియ సహోదరుని వేషధారణను తీసివేయటానికి, పాపాన్ని తీసివేయటానికి 40 రోజుల తపస్కాలం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపాకాలం. మరి ఈ కృపాకాలంలో కూడా నువ్వు ఇంకా నటనతోనే, వేషంతోనే, పాపంతో జీవిస్తూ పైకి మభ్య పెడుతూ జనాన్ని లోపల ఎంతో కల్లా కపటంతో జీవిస్తూ ఉన్నావు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నిన్ను నీవు మార్చుకో. నీ నటన నీ ముందే మాత్రమే, కానీ దేవుడు నీ నటనను అంత తీసివేసి ఒకరోజు దాన్ని మరి ఎలా చేయబోతూ ఉన్నారు ఒక్కసారి ఊహించుకో. కావున ప్రియ సహోదరుడ, జీవితం చిన్నది, జీవితం మంచిగా జీవించాలి, కానీ వేషధారణలతో, నటనలతో కాదు. ప్రియ సహోదరుడా, నా ఆత్మీయుడ, మరి మనమంతా కూడా పరిశుద్ధ వారంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని నిజమైనటువంటి జీవితాన్ని జీవించుదాము. నటన జీవితం కాదు.